హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నేను తులసి మొక్కను పెంచుకోవడం కోసం అయితే ఒక పాట్ని అయితే రెడీ చేసుకుంటున్నా. ఆ పాటే కదా చాలేతి అనుకుంటుంటారు. పాటే అయినా కానీ దానికి మనం ఇండియన్ స్టైల్లో ట్రెడిషనల్గా లుక్ ఇస్తే ఉంటుంది చూడండి, అదిరిపోద్ది. ఇక లేట్ చేయకుండా క్లే పాట్ని ఎక్కడ తీసుకున్నా, కలర్స్ ఎక్కడ తీసుకున్నా, ఎలాంటి కలర్స్ చూస్ చేసుకున్నా అని ఏ డిజైన్స్ వేసుకున్నా అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి. ఇక ఎవరైనా మన ఛానల్కి కొత్త అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక పాట్ విషయానికి వస్తే నేను దీన్ని వాల్మార్ట్లో తీసుకున్నాను. నాకైతే దీని కింద ట్రే కూడా వచ్చిందనమాట. దీనికైతే పెద్ద హోల్ ఉండబట్టి పెద్ద ట్రేనే వచ్చింది. సో ఇక్కడ కమ్యూనిటీస్లో ఏంటంటే ఇళ్ళల్లో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ కింద పడకుండా చూసుకోవాలి. సో మంచి ట్రేనే వచ్చింది. సో ట్రే కూడా మంచిగా డిజైన్ చేసుకుందాము. ఈ డిజైన్ వేయడం కోసం నేను జస్ట్ 2 కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా, రెడ్ అండ్ వైట్. దీని బేస్ కోట్గా వైట్ యూస్ చేసుకోవచ్చు, కానీ రెడ్ అయితే ఈజీగానే ఉంటుంది అనుకుని బేస్ కోట్లా రెడ్డే యూస్ చేసేస్తున్నాను. నేను యూస్ చేసిన రెడ్ కలర్ అనేది యాక్రిలిక్ పెయింట్. ఇది వాల్మార్ట్లో కూడా మనకి ఈజీగా దొరుకుతుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. సో ఒక్కసారి వేసాను కదా, సో మంచిగా కనిపించకపోతే 2 సార్లు కూడా కోటింగ్ వేద్దాం అనుకున్నాను, కానీ అంత అవసరం లేదేమో అని అనిపించింది. ఇక్కడ నేను రెడ్ కలర్ యూజ్ చేశాను కదా, బట్ అది డ్రై అయ్యాక మాత్రం కంప్లీట్గా టెర్రకోట కలర్లో కనిపించింది. నిజంగా అసలు టెర్రకోట కలర్ ఉంటే బాగుండేది అని ముందు నాకు అనిపించింది, బట్ అది డ్రై అయ్యాక చూస్తే మాత్రం నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే జరిగిందనమాట. నేను తీసుకున్న పాట్ హైట్ అనేది ఎక్కువ లేదు, కానీ విడ్త్ వైజ్గా అయితే ఇది చాలా పెద్ద పాటేను. ఈ కుండీ లోపల అయితే నేను ఎటువంటి కలర్ వేయలేదు. సో ఇంకా రిమైనింగ్ అంటే బయట కానీ ఈ కుండీ చుట్టూ అండ్ బేస్కి కూడా నేను కంప్లీట్గా రెడ్ యూజ్ చేశాను. అంటే ఈ టెర్రకోట కలరే మొత్తం యూజ్ చేశాను అనమాట. ఇక దీనిపై డిజైన్ వేసే ముందు ఈ కలర్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అయ్యాకనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది, లేదంటే కలర్ అన్నీ మిక్స్ అయిపోతూ దీనిపై డిజైన్ సరిగ్గా రాదు, కలర్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి. నేను డిఐవై వీడియో స్టార్ట్ చేశాక చాలా కొత్త డిఐవై ఐడియాస్ అయితే చాలా వస్తున్నాయి, అందులో ఇది కూడా ఒకటి. ఇక కలర్ డ్రై అయ్యాక పైన డిజైన్ కోసం అయితే 1 ఇంచ్ గ్యాప్లో డాట్స్ పెట్టుకున్నా. ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్ అయితే నాకు అస్సలు రాదండి. బుక్ మీద ప్రాక్టీస్ చేసి మరీ ట్రై చేస్తున్నా, లేదంటే డైరెక్ట్గా పాట్ మీద వేసామనుకోండి అస్సలు బాగా రావు. ఈ ట్రెడిషనల్ ముగ్గులు వేయడం అయితే చాలా కష్టం అండి. నేనైతే యూట్యూబ్లో చెక్ చేశాను అనమాట. సో ట్రెడిషనల్ ముగ్గుల కోసం చెక్ చేసి నాకు నచ్చిన ఒక 2 ఇమేజెస్ని పిక్ చేసుకొని బుక్ మీద చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను. సో అదేంటంటే మనం మెలికలు తిప్పాలి కదా, సో అది మనకి కొంచెం తక్కువ ఎక్కువ అయినా కానీ మనకి లుక్ అనేది సరిగ్గా కనిపించదు, కాబట్టి ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసామనుకోండి సెట్ అయిపోతుంది. సో ఇక డైరెక్ట్గా అయితే దీని మీద వేసేసుకోవచ్చు. బట్ నేనేంటంటే పెయింట్ యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ పెయింట్ అవసరం లేదు అనిపించింది. నా దగ్గర ఇలాగా వైట్ స్కెచ్ లాంటిది అయితే ఉండిందనమాట. నేను దీన్ని టెమోలో నుంచి తీసుకున్నాను, బట్ ఇదైతే కంప్లీట్గా నాకు పెయింట్ లాగే కనిపించింది. సో పెయింట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద పెయింట్ వేసామనుకోండి మళ్ళీ అది క్లమ్జీ అయిపోతే మళ్ళీ చూడడానికి లుక్ పాడైపోద్ది అనిపించి నాకైతే ఇదే సెట్ అయింది అనిపించి ఇలాగే వదిలేసాను అనమాట. అండ్ పైన వేసిన డిజైన్ అయితే 1 ఇంచ్ గ్యాప్లో డాట్స్ పెట్టేసి బోర్డర్ లాగా అయితే డిజైన్ చేసేసాను. ఇక ఈ పాట్ చుట్టూ అయితే 7 డాట్స్తో ఒక ట్రెడిషనల్ కోలం అయితే వేసానమాట. సో చుట్టూ కూడా ఒక 3 రంగోలీస్ వచ్చేటట్టు అయితే నేను వేసాను. చాలా తొందరగా ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ డాట్స్ పెట్టి సో వాటిని కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా అది మిక్సప్ అవ్వకుండా ఉండడం కోసం అయితే చాలా స్లోగా అయితే ట్రై చేశాను. బట్ ఫైనల్గా అయితే అవుట్లుక్ చాలా బాగా అనిపించింది అనమాట. సో ప్రాక్టీస్ చేసి ఈ ప్రాజెక్ట్ని అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ చేశాను. సో ఇదే ఫైనల్ అవుట్లుక్ అయితే. సో మరి మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు, కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వైటీ షార్ట్లో కూడా రెగ్యులర్గా డిఐవై వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ దాన్ని కూడా లైక్ చేసి
ప్లీజ్ నాకైతే సపోర్ట్ ఇవ్వండి. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.